చెప్పరా అందరికీ నమస్కారాలండి. ఇవాళ అమరావతి క్యాపిటల్ సిటీ 48వ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఐడి టవరు, తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ 1, 2, 3, 4 వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి. ఇందులో జిఐడి టవరు ఎన్సిసి వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 L&T వాళ్ళు అయ్యారు. ఏదైతే జిఐడి టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు. అదేవిధంగా టవర్ 1 and 2 1487 కోట్లు, టవర్ 3 and 4 1303 crores, మొత్తం 3673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ, ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ ఒక దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి, అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని కలవచ్చు, కింద ఆఫీసులను కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. అయితే 2014-19లో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళా వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి L1 వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు 5000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా. అందుకని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు. ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలు ఎందుకు, ఉండే ఎయిర్పోర్ట్ చాలదని. నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం, లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. అదేవిధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది, లేదంటే విలువ నిలబడదు. కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2500 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగినా దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి, ప్రభుత్వానికి GST పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది, దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అయితే ఆ 3 ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే డెసిషన్లో అక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగో తెలుసుకోమని. ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు
అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా మిగతా ప్లేస్లో కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇవి వీలైనంత తొందరలో చేయడానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది 217 చదరపు కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే, వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి ఈరోజు అథారిటీలో పర్మిషన్ తీసుకున్నాం. ఆ విధంగా ఈరోజు అథారిటీలో మేజర్గా ఈ టవర్స్, ల్యాండ్ పుల్లింగ్ సంబంధించి వాటికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు యాక్చువల్గా రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు వాటికి సంబంధించి కొంత ఎగ్జంప్షన్స్ అడిగారు. దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క 48 అథారిటీలో ముఖ్యంగా ఈ విషయాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలు అంటే మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి, ఇటు భాష్యం ప్రైవేట్కి ఇద్దరు చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్, 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నాం. భాష్యం ప్రవీణ్ గారు ఏదైతే డిస్కస్ చేశారో ఆయన విలేజ్లో 24,000 ఎకరాలు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇవ్వటానికి గ్రామ కమిటీలు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. శ్రావణ్ గారు కూడా 3 గ్రామాలు యాక్చువల్గా చేశారు. ఆ 3 గ్రామాలు కూడా యాక్సెప్ట్ చేశారు. అది దాదాపు 12,000 ఎకరాలు వస్తుంది. 12,000 సుమారుగా కూలింగ్ ఇవ్వడానికి. రాజధాని సిఆర్డి ఫస్ట్ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో మనం స్పోర్ట్స్ సిటీ పెట్టాం. దాంట్లో 1,671 హెక్టార్లు మనం ఆల్రెడీ పెట్టేసాం. ఆ భూమిని ఏం చేస్తాం మరి? అంటే యాక్చువల్గా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే స్పోర్ట్స్ కోర్ ఉంటుంది, దాంట్లో అదర్ యాక్టివిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ సిటీ పెట్టామో దాదాపు 7,000 ఎకరాలు పెట్టిండేది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ పీపుల్కి, అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో తిరిగి ల్యాండ్ ఇచ్చాం. ఇవన్నీ చేయంగా ఎక్స్క్లూజివ్గా మనం స్పోర్ట్స్ కోర్టు 120 ఎకరాలు పెట్టున్నాం. దాంట్లో కోర్కి 120 ఎకరాలు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కావాలి, ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్గా రేపు ఒలింపిక్స్కి కూడా మనం పోటీ పడేట్టుగా ఉండాలి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇది రావాలంటారు. ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్గా చూడటానికి వస్తారు. వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా, స్టార్ హోటల్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక 2,500 ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మూలపాడు పక్కన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం ఆనుకొని కూడా భూమి తీసుకుంటాము 2,000 ఎకరాలు. యాక్చువల్గా అంటే రివర్కి ఆ పక్క ఉండేది చూడమని నేను కూడా చూశాను. అది వాటర్లో మెర్జ్ అవుతుంది. అయితే రోడ్డుకి అవతల సైడ్ యాక్చువల్గా ఏదైతే నేషనల్ హైవే ఉందో దాని అవతల కూడా కొంత ల్యాండ్ ఉందని యాక్చువల్గా వారు పర్సూ చేస్తున్నారు. వారితో డిస్కస్ చేస్తాం సార్. అందుకని
కావాలి దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు? సీఎం గారు చాలా క్లారిటీ ఇచ్చారు. కృష్ణా రివరు, ఇటు నేషనల్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ లోపల యాక్చువల్గా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, అదేవిధంగా ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ కానీ చూడమన్నారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల్లో సార్ ఇప్పుడు వీటికే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన వాటికే పూర్తిగా వినియోగంలోకి తేలేదు, ల్యాండ్ వాల్యూ పెరుగుతుందని చెప్పలేదండి. రైతులు మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నప్పటికి కూడా కొన్ని బలమైన అనుమానాలు ఉన్నాయి సార్. అంటే వాళ్ళకి చాలా ఇన్హిబిషన్స్. సో వీటిని ఎట్లా అడ్రస్ చేయబోతుంది సార్? అంటే నేను అందరు రైతుల సోదరులు చెప్తున్నాను, 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ అనౌన్స్ చేసి మీ దగ్గర ల్యాండ్ తీసుకోవడానికి కొంత టైం అయింది. ఆ తర్వాత దాన్ని లేఅవుట్ చేయడానికి సింగపూర్ వాళ్ళకి ఇస్తే అది 6 months to 8 months పట్టింది. అది అయిన తర్వాత మళ్ళా దాంట్లో యాక్చువల్గా అంటే వాళ్ళు చేసింది మాస్టర్ ప్లాన్, తర్వాత లేఅవుట్ చేయడానికి మళ్ళా ఒక 6 months పట్టింది. అదైన తర్వాత అక్కడ టవర్స్ అవి కట్టడానికి యాక్చువల్గా అది చేయటానికి ఫస్ట్ మాకి అని యాక్చువల్గా జపాన్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు సరిగా చేయకుండా ఉంటే ఒక 8 నెలలు పోయింది. ఆ తర్వాత లండన్, ఇవన్నీ అయిపోయే లోపల ఏంటంటే 2018 వచ్చేసింది. సో మేము గతంలో ఇచ్చిన టెండర్లన్నీ ఆల్మోస్ట్ 2018-19లోనే, అంటే ఎలక్షన్స్కి దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలల ముందు ఆ పీరియడ్లోనే అవన్నీ కట్టాం. ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. లీగల్ హర్డిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఈ యొక్క 34,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నాం 217 చదరపు కిలోమీటర్లో, దాంట్లో ఏదైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేఅవుట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కొండవీటి వాక్ కానీ, పాల వాక్ కానీ, లేదా గ్రావిటీ కెనాల్ కానీ, లేదా అధికారులకు 4,000 బిల్డింగ్స్ కానీ, లేదా ఇప్పుడు శాంక్షన్ అయిన టవర్స్ 5 టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, తర్వాత హైకోర్టు కానీ కంఫర్టబుల్గా రాబోయే 3 సంవత్సరాలు పూర్తయిపోద్ది. గతంలో ఒకటి గుర్తుపెట్టుకు రైతు సోదరులు, లాస్ట్ 1 yearలో లాస్ట్ 8 months 6 monthsలో టెండర్లు ఇచ్చాం. 3 సంవత్సరాల ప్రాజెక్టు 6 నెలలు 8 నెలలు ఇచ్చింది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్, ప్లానింగ్ ఇవన్నీ చేయడానికి పట్టింది. అందువల్ల ఎవరైతే రైతు సోదరులు ఇచ్చారో వాళ్ళది 100% 100% 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. అది చేసి స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ తీసుకొని అక్కడ ఇవి పెడుతున్నాం, దానివల్ల ఈ యొక్క భూమి విలువ పెరుగుతుంది, సస్టైన్ అవుతుంది. 70,000-80,000 ఎకరాలు సార్ ఒక రాజధాని కోసం. ఈ మధ్య మన ప్రతిపక్ష నాయకుడు చెప్తున్నాడు, జస్ట్ ఒక 500 ఎకరాల్లో కావాల్సిన కట్టొచ్చు కదా అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు, మన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. సో 70,000-80,000 ఎకరాలు బయట నుంచి అన్ని ఫోర్సుల నుంచి కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుందా? అట్లా ఏమన్నా మీరు దాన్ని కాన్సన్ట్రేట్ అసెంబ్లీలో ఆయనే 30,000 ఎకరాలు అమరావతి అన్నాడు. ప్రభుత్వ రంగాన్ని మార్చేశాడు. అసలు ఈరోజు అదే అనుకోనుంటే హైదరాబాద్ అలా డెవలప్ అయ్యిండేదా? హైదరాబాద్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ డెసిషన్స్ తీసుకోబట్టి డెవలప్ అయింది. ఎకనామిక్ గ్రోత్ రావాలి, ఎకనామిక్ ఇండస్ట్రీస్ రావాలి, డిఫరెంట్ ఐటీ రావాలి, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ ముఖ్యమంత్రి గారు కండక్ట్ చేస్తే ఒక వైబ్రేషన్ వచ్చింది హైదరాబాద్లో. ఎందుకంటే నేషనల్ గేమ్స్కి మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి నేషనల్ లెవెల్లో ఎంతోమంది వచ్చారు. వాళ్ళకి ఆ రోజు అపార్ట్మెంట్ కట్టారు, హోటల్స్ కట్టారు అని. అలా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క 3 సంవత్సరాల్లో చేయాల్సింది ఏదైతే మాట చెప్పామో తప్పకుండా చేయడం జరుగుతుంది. చాలండి. మీరు తీసుకోబోయే రిమైనింగ్ ల్యాండ్ దాని డెవలప్మెంట్ ఏంది, దానికి టార్గెట్ అంటే ఎన్ని వేలలో పూర్తి చేస్తారు? దానికి కూడా యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ పూర్తయిన తర్వాత దాని యొక్క రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు పూర్తి చేసేటట్టుగా యాక్చువల్గా చట్టంలో పెడుతున్నాం. 3 years అంటే దాన్ని మళ్ళీ అక్కడ దానికోసం చట్టం చేస్తారు కదా? అంటే ఇదే ఆల్రెడీ ఉన్న చట్టంలో 3 సంవత్సరాలే ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే చట్టంలో పెట్టామో అది 217 చదరపు కిలోమీటర్లకి మళ్ళీ ఎక్కడ చేసినా పెట్టాలా. ఈ రూల్సే అక్కడ పెడుతున్నాం. ఇక్కడ 3 సంవత్సరాలు ఉంది, అదే 3 సంవత్సరాలు అక్కడ పెడతాం. ఇంకో 3 దానికి అనిగా సార్, దీనికి మీరు ఒక 50,000 తీసుకుంటే ఎకరానికి ₹1 కోటి చొప్పున ఖర్చు, నిర్మాణ ఖర్చు, డెవలప్మెంట్ సార్.
మీరు 10,000 ఎకరాలు పోతే మిగతా 40,000 ఎకరాలకు కావాల్సిన డబ్బులు 40,000 కోట్లు కావాలి. ఎక్కడ నుంచి అదే ఇప్పుడే చెప్పింది, దాంట్లో ఇంకొక 2-3 వేల ఎకరాలు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. 40,000 ఎకరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అయ్యే కాస్ట్కి తగ్గట్టుగా 3,000-4,000 ఎక్స్ట్రాగా తీసుకోవాలా. అది ఈ గ్రామ కమిటీల మీటింగుల్లో జరిగే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. స్క్వేర్ ఫీట్ ఆ? 2,000 ఎస్ఎఫ్టీకి హై క్లాస్ పెద్ద వచ్చేస్తున్నాయి. బెంగళూరు, జగన్ ఈ చెన్నై రాజధాని భావంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. స్క్వేర్ ఫీట్కి ప్రపంచంలో ఎక్కడ రేట్లు ఇక్కడ పెట్టుకున్నాం. వీళ్ళు ఒక స్క్వేర్ ఫీట్ దాదాపు 15,000, 20,000 నుంచి 20,000 దాకా పెట్టుకున్నారని ఆలోచిస్తున్నారు. ఆయన నోటికి ఏది వస్తే చెప్తాడు, నోటికి ఏది వస్తే అది. ఇవి ఎస్ఎస్ఆర్ రేట్లు 23 మంది సీఈలు కలిసి డిసైడ్ చేసిన రేట్లు, స్టీలు, సిమెంట్ ఇవన్నీ. ఇప్పుడు దాని ప్రకారం పోతున్నాము. నేను మొన్న మొత్తం మీకు చెప్పా, స్టీల్ రేట్ అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, సిమెంట్ రేట్ అంత ఎంతని. ఏదో బురద జల్లాలని చల్లటం తప్పితే ఆయన చెప్పేదంటే పసే లేదు. ఆయనకి అసలు మాట్లాడే రైటే లేదు. ఓకే, యూనియన్ ఏం లేదు యాక్చువల్గా. అంటే అక్కడ పిహెచ్ వర్కర్స్, నాన్ పిహెచ్ వర్క్, టెక్నికల్, నాన్ టెక్నికల్. గత ప్రభుత్వం కొంత 6,000 రూపాయలు కొందరికి ఇచ్చింది, కొందరికి ఇవ్వలేదు. మాకు కూడా చేయమని యాక్చువల్గా వాళ్ళు అడుగుతున్నారు. దాని మీద ఆ యూనియన్స్ అన్నింటితో మాట్లాడాను. వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ అంతా తీసుకున్నాను. త్వరలో ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి తర్వాత సీఎం గారికి ప్రజెంట్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పాను. సార్ ఇప్పుడు రాజధానికి ఎంత డబ్బులు తీసుకున్నాం సార్? ఇంకెంత రిమైనింగ్ వచ్చే అవకాశం ఉంది? రాజధానికి యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజుకి 11,000 కోట్లు హట్కో శాంక్షన్ చేసింది, 15,000 కోట్లు ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంకు ఇంతవరకు శాంక్షన్ అయ్యింది. అది త్వరలో మరికొన్ని బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు యాక్చువల్గా వస్తుంది. రిమైనింగ్ వర్క్ జరుగుతూ ఉంటే రిమైనింగ్ యాక్చువల్గా విల్ ప్లాన్ ఇట్ డిఫరెంట్. అంటే ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ మానిటైజ్ చేసి తీసుకుంటాం బ్యాంక్స్లో. డిఫరెంట్ బ్యాంక్స్ని అప్రోచ్ అవుతున్నాం. ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మానిటైజ్ చేసి తీసుకుంటాం. తర్వాత ఇంకొకరు రేటు స్టెబిలైజ్ అయ్యే రేటు పెరిగిన తర్వాత ఆక్షన్ వేసి అమ్మి తీరుస్తాం. సార్ ఇప్పుడున్న ల్యాండ్లో వర్క్స్ ఏవైతే స్టార్ట్ అయిన నడుస్తున్నాయి, అలాగే కొత్తగా తీసుకున్న దాంట్లో కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తారా, లేదా ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారా? అంటే దీని పాటికి జరుగుతుంటుంది. అది ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు ల్యాండ్ రావాలా, వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేయాలా, మాస్టర్ ప్లాన్ చేసిన తర్వాత లేఅవుట్స్ ప్లాన్ చేయాలా, ఇవన్నీ చేయడానికి కనీసం 2 years పడుతుంది. ఓకే, సింగపూర్లో ఏం చేశారు సార్ సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్? వాళ్ళని యాక్చువల్గా అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టింది, సింగపూర్లో వచ్చి ఇంట్రాగేషన్ చేశారు, మేమే తప్పు చేయకపోయినా అని వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అలా వెలిపిస్తున్నారు. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఒకవేళ వాళ్ళు కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి సార్? వర్కౌట్ చేస్తాం, విల్ వర్కౌట్. అంటే కాదు సార్, ఇప్పుడు వాళ్ళు రారు, ఆల్టర్నేటివ్ లేదనుకోండి సార్. మనం ఏదైతే అసలు సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనుకున్నామో అది ఆగిపోయే ప్రమాదం ఉంది కదా. ఎందుకు ఆగిపోతాయి? అదే సార్, మనం ఒక డిజైన్ చేసాం, ఆ డిజైన్ మొత్తం డెవలప్మెంట్ వాళ్ళకి అంటే అక్కడ యాక్చువల్గా దాన్ని డిజైన్ చేసింది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ స్టేట్స్లో ఉండే డిఫరెంట్ కంపెనీలు అక్కడికి తీసుకొచ్చేది. 42% మన షేరు, 58% వాళ్ళ షేరు. ఏది దాంట్లో వచ్చే ఆదాయం కానీ ఏదైనా ల్యాండ్ మనం పెట్టుబడి పెట్టాం, దానికి ఏకర్ కింతని మళ్ళీ ఇస్తారు, ల్యాండ్కి ఇస్తారు. అలాంటి సిస్టమ్ తెచ్చాం, మనకేవి పైసా ఇబ్బంది లేకుండా. ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయితే 2,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీగా వచ్చేది. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు వదిలేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్ అన్నీ సిఆర్డీకి. అట్లా చాలా చక్కగా ప్లాన్ చేసాం. కానీ గత ప్రభుత్వం సింగపూర్ పోయి వాళ్ళని ఇంట్రాగేషన్ చేశారు. వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు మాకెందుకని యాక్చువల్గా చేశారు. అందువల్ల వాళ్ళు ఆలోచిస్తారు, కంట్రీ, ఇట్ ఈస్ ఏ కంట్రీ, వేరే కంట్రీ. అందువల్ల వీఆర్ వర్కింగ్. కానప్పుడు వేరే ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర డెవలప్మెంట్ వాళ్ళు దానిపైన మనం చేసేసుకోవాలి సార్.